Daily. Taste the Daily. బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. కుక్క తోకను ఆడించాలి గాని తోక కుక్కను ఆడించకూడదన్న సామెతను అక్కడ పదే పదే గుర్తు చేసుకుంటున్నారా? నలుగురు షాడో ఎమ్మెల్యేలు తయారై నియోజకవర్గాన్ని నలిపేస్తున్నారా? ఎమ్మెల్యే పేరు చెప్పి పిఏలు పనులు చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారా? ఆ కాంగ్రెస్ శాసనసభ్యుడు వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతున్న తంతు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ఎన్ఎం బీఆర్ఎస్ మీదున్న వ్యతిరేకత, ఇతర టికెట్ ఆశావాహులంతా కలిసి పనిచేయడం లాంటి కారణాలతో ఈజీగా అసెంబ్లీ మెట్లెక్కారు. అంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్ల పాటు ఆల్ ఈజ్ వెల్ అనుకున్నా ఇటీవల పాలమూరు హస్తం చీలిపోయిందన్నది ఇంటర్నల్ టాక్. ఇందులో కొత్త కాంగ్రెస్ గా పిలిచే ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిది ఒక గ్రూప్ కాగా, పాత కాంగ్రెస్ గా చెప్పుకునే డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ది మరో వర్గం. ఈ వర్గాలతో నియోజకవర్గంలోని సీనియర్ లీడర్స్ సైతం రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ టీంకు ఢిల్లీ స్థాయి పెద్ద ఒకరు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే గ్రూపులున్నా మొదట్లో ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్తోందట వ్యవహారం. మాది పాత కాంగ్రెస్, అంతా మేమేనని ఒక వర్గం అంటూ ఉంటే, పాతేంది కొత్తేంది బై, అంతా కాంగ్రెస్ వాళ్లమేనని మరో టీం గట్టిగా మాట్లాడుతూ ఉండడం కాకరేపుతోంది. మరోవైపు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల పెత్తనాలు పెరిగిపోతున్నాయట. ఎమ్మెల్యే కోటరిలోని 4-5 అసలు మేమే ఎమ్మెల్యేలమని ఫీల్ అయిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మేం ఆర్డర్ వేస్తే ఎమ్మెల్యే వేసినట్లేనంటూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో సైతం హవా నడిపిస్తున్నారట. ఇక ప్రైవేట్ సెటిల్మెంట్స్, భూముల పంచాయతీల్లో మునిగి తేలుతున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో ఎస్ఐ మొదలు పోలీసు ఉన్నతాధికారుల వరకు అందర్నీ తమ గుప్పెట్లో పెట్టుకుని షాడో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఫిల్టర్ ఇసుక దందాలు చక్కబెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఇక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పలువురు బాధితులకు సైతం 1 టౌన్ సమీపంలోని షాడో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని చెప్పేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా మద్యం షాపుల యజమానులను భయపెట్టి తమ వాళ్లకు సిట్టింగ్ దుకాణాలు ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణంలోని లిటిగేషన్ ల్యాండ్స్ పై కన్నేసి పలువురిని భయపెడుతున్నారట. మరోవైపు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నాదేనని చెప్పుకుంటున్నారట ఎమ్మెల్యే. దాంతో పలువురు ఆశావహులు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ పనులు ఇప్పించడం, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల్లో పైరవీలన్నీ షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది లోకల్ టాక్. వాళ్లది ఒక లెక్క అయితే ఎమ్మెల్యే పిఏలది మరో లెక్క. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి 4 వ్యక్తిగత సహాయకులున్నారు. వీరంతా వివిధ డిపార్ట్మెంట్స్ ని పంచుకుని లైజనింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుగా వీరి వ్యవహార శైలుంటోందని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. ఎవరికైనా సాయం చేయమని ఎమ్మెల్యే చెప్పినా సరే ముందు వీళ్లు సంతృప్తి చెందాలట. ఇక పోలీస్ పైరవీల్ మొదలు అన్ని శాఖల్లో సార్ చెప్పారంటూ సొంత పనులు చక్కబెట్టుకుని 4 రాళ్లు వెనకేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న టైంలో ఆయా డివిజన్ల ఆశావహులకు మున్సిపల్ పనులు ఇప్పించడం, కమిషన్ నొక్కేయడంలో ఒక పిఏ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆ ఆఫీసులోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే హాజరయ్యే వివిధ ప్రైవేటు కార్యక్రమాలకు నిర్వాహకుల నుంచి పిఏలు గట్టిగానే పిండుకుంటున్నట్లు టాక్. మొత్తం మీద మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మెతక వైఖరికి తోడు తన గెలుపు కోసం కృషి చేసిన వారు పవర్ ఎంజాయ్ చేస్తే తప్పేముందులే అనే భావంలో ఉండడం ఇతరులకు బాగా కలిసొస్తోందంటున్నారు. షాడోల ఆగడాలు, పిఏల పిండేసుకోవడాలు కలగలిపి ఎమ్మెల్యేని గట్టిగా డ్యామేజ్ చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. అన్నీ తెలుసు కూడా ఎమ్మెల్యే ఇలా వదిలేస్తున్నారంటే ఆయన మరోసారి గెలవాలని అనుకోవడం లేదా అన్న మాటలు వినిపిస్తున్నాయి లోకల్గా.